నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ ఆలయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించారు. వీరిలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కూడా ఉన్నారు. వారికి ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసులు రెడ్డి మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడం ఇద్దరు మంత్రులతో చాలా అదృష్టంగా భావిస్తుండా. ఎందుకంటే మన జిల్లాకి ఇద్దరినిచ్చారు. ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి ఒక్క జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అట్టే ఈరోజు మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కావడం, రాష్ట్రం కూడా బాగుపడుతుందని ఈ దేవుడు ఆలయంలో నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా జరగద్దని కూడా కోరుకుంటున్నాను. తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు, నెల్లూరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అద్దాల మేడని దాదాపు 98 సంవత్సరాల క్రితం కట్టిన అద్దాల మేడని చెప్పారు. దాన్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కొన్ని అద్దాలు బయలుపోయింటే మంత్రివర్య రామనారాయణ గారు వెంటనే ఆదేశించారు ఆ అద్దాలని రీప్లేస్ చేయమని. అదేవిధంగా దాని లోపల యాక్చువల్ పెయింటింగ్స్ వాటిలో కొంత సరిగా లేకుంటే అవి మళ్ళా రెక్టిఫై చేసేటట్టుగా ఎవరైతే అవి చేయగలరో అటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్లో చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయండి, నేను మళ్ళా మాట్లాడతానని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. వెలసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి, అలాగే మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం.